కూర్చో కూర్చో ఇడ కూర్చో ఇడ కూర్చో ఇటు చూడిగా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదన్స్ అఫీషియల్ 2023. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక మా చిన్ని కృష్ణయ్యను ఎలా రెడీ చేస్తున్నానో చూసేయండి. ఎంత అల్లరి చేస్తున్నాడో, ఎలా రెడీ చేశానో మొత్తం చూసేయండి వ్లాగ్. మా ఇంటి చిన్ని కృష్ణయ్యనైతే రెడీ చేయడానికైతే నేను ఇంకా పొద్దున్నే అయితే బాగా చేపించి అయితే రెడీ చేయించాను. చూడండి, అంటే అంత సైలెంట్గా చూస్తున్నాడు అనుకుంటున్నారు కావచ్చు, అంటే బొట్టు పెడుతుంటే. ఆల్రెడీ ఒక్కసారి ఫస్ట్ టేక్లో ఖరాబ్ అయితే వేసేసుకున్నాడు. అంటే నార్మల్గా మంచిగానే పడుకున్నాడు, పెట్టించుకున్నాడు, బట్ ఫస్ట్ టైం అయితే ఖరాబ్ అయిపోయింది. అంటే వాయిస్ అయితే బ్యాక్గ్రౌండ్ అర్థమైపోయిందా? మా వాడు అంత సైలెంట్గా ఎందుకు బొట్టు పెట్టించుకుంటున్నాడో దానికి రీజన్ ఏంటంటే, టీవీలో కార్టూన్స్ పెడితే అవి చూసుకుంటాం అయితే ఇంకా బొట్లు అయితే పెట్టించుకుంటున్నాడు. అది సీక్రెట్. నేనైతే అసలు అంటే ఈ ఐడియా వచ్చినప్పుడు అయితే నాకైతే చాలా పెద్ద డౌట్ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ అంటే మంత్స్ బేబీ అన్నట్టు వాడు జస్ట్ నార్మల్గా ఆగస్ట్ అంటే వాడు జస్ట్ 8 months 9 months అంతే, 8 months వాడు. సో అప్పుడైతే ఏం ప్రాబ్లం ఉండదు కదా, మంచిగా తయారు చేశాను. పక్క సైడ్ వేస్తాను చూడండి ఫొటోస్, అంటే లాస్ట్ ఇయర్వి. సో ఈ ఇయర్ కొంచెం పెద్దగా అయిపోయింది, అల్లరి బాగా చేస్తాడు కదా, ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో అని ఫుల్గా అనిపించింది. అంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది కావచ్చు, చేసి ఉంచుకోడు కావచ్చు ఏది వేసినా అనుకున్నా. కానీ అమ్మో, అసలు ఎంత సైలెంట్గా ఎంత మంచిగా పెట్టించుకుంటాడని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా బొట్టు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దిష్టి చుక్క అయితే పెడుతున్నా, ఎట్లా చూసుకుంటాడో చూడండి ఆ చుక్కని. ఇంకా మీరు మీ ఇంట్లో కృష్ణుని గోపికమ్మని రెడీ చేశారా? మేమైతే ఇలా రెడీ చేస్తున్నాం మా కన్నయ్యని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడు చుక్క పెడుతుండే చూడు, వాడిని అదే చూసుకుంటున్నాడు. అంత ఓపికగా అయితే మంచిగా ఫస్ట్ అయితే బొట్టు పెట్టడం దగ్గర అయితే పెద్ద టాస్క్ అనిపించింది. అంటే ఫస్ట్ కోసేపు ఆగలేదు, కానీ కార్టూన్స్ చూసుకుంటూ అయితే మంచిగా సైలెంట్గా అయితే ఆగిండు. బొట్టు అయితే కంప్లీట్ అయిపోయింది. బొట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆరాలి కదా, అందుకని చెప్పేసి అయితే అలా కూర్చోబెట్టుకున్నాను. ఎలా ఉన్నాడు చూడండి. అండ్ ఇంకా ఈ ఐటమ్స్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్వి నేను మళ్ళీ మంచిగా స్టోర్ చేసుకున్నా, దాచిపెట్టుకున్నా ఈ ఇయర్కి. కన్నయ్యకు ఇయర్ రింగ్స్ పెడుతున్నా, ఇంకా నేను బయట ఇస్తాం మళ్ళీ వాయిస్. ఇగో కమ్మలు కమ్మలు పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఆడపిల్లనే, ఆడపిల్ల. ఏ డ్యాన్స్ చేస్తే ఇక నాట్యం ఆవిడే ఊపుతాడు అటు గిటు. కన్నయ్య గిటు గిటు పొట్టి గిటు దిక్కే, నా దిక్కు చూడు. ఇగో ఇటు చూడు, అది పెట్టు మనం. గిటు కన్నయ్య గిటు, నాకు చూపెట్టదు ఏంటిది, చూపెట్టు. గిటు చూపెట్టు కన్నయ్య, గిటు గిటు చూడే పొట్టి. నీదేరా నీదేనే ఉడగోసి ఉడగోసి పెట్టుకుంటా అక్కడ
కట్టలల్లు వచ్చి తల్లు కట్టాడు గుళ్ళలు వచ్చి గుగ్గు కట్టాడు ఇంటికి లేమంటే గూడెత్తాడు. అరే తీయద్దు, మంచిగున్నాయి ఉన్నాయి. ఉండని కొసేపే. ఫోటో దిగవాలి. బుయ్యి పెదలకు రంగు పూసుకోవాలా. పెదలకు రంగు పూసుకోవాలి నాయన. ఆగు పెదలకు పోసుకోవాలి. పెళ్లి పిల్లలు తయారు చేయాలి చెప్తాను కాదు. అంగిలేదు ఇదే ఇప్పుడు చెయ్యాలి. హಂಗೆ ಎತ್ತದ ಪೈಕೆಲ್ಲ ಯಾದ అయ్యో గడ్డి పోతాను. హ్యాండ్స్కి అది అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, అది పెట్టి ఇది పెట్టని చూపించి మరీ పెట్టించుకుంటుండు. అన్ని ఐటమ్స్ అయితే నాకు చూపించుకుంటా ఇది పెట్టి అది పెట్టని అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా డ్రెస్ అయితే ఇది నార్మల్గా ఏమంటారు దాన్ని, షార్వాణి టైప్ డ్రెస్ అన్నట్టు. సో ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నది. దాని మీద అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ధోతి. చాలా బాగా సెట్ అయింది. లాస్ట్ టైం మెరూన్ కలర్ వేసాను. సో ఆల్రెడీ మెరూన్ కలర్ మీద ఉంది కదా అవుట్ఫిట్ అని చెప్పేసి ఇప్పుడు ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాం. సో ఇంకా చైన్స్ దానికి వచ్చింది కాకుండా వేరే డ్రెస్ మీద వచ్చింది అయితే వేస్తే సెట్ అయిపోయింది. కింద మ్యాచ్ అయింది చూడండి, బాగుంది కదా. ఆల్రెడీ ఇంకొకటి వేద్దామంటే ఆల్రెడీ వాడికి మెడలో దేవుడిది ఆంజనేయునిది ఉంది కదా, తీయరాదు. సో అందుకని అది అలానే ఉంచాను. ఇంకా ఈ తలకి నెమలి పింఛంతో ఊడిన కిరీటం అయితే ఫిక్స్ చేశాను. అది కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. అంటే అన్నీ ఏది పెట్టినా మాత్రం ఆర్గ్యూ అయితే వేయట్లేదు, ఇది వద్దు అది వద్దు అని. ఏది పెట్టినా ఇంకా పెడితే బాగుండు అనే టైప్లో చూస్తాడు. సో ఇంకా చున్నీ అయితే వేస్తే ఇంకా చాలా బాగుంది కండువా. అందుకని చెప్పేసి దాన్ని సైడ్ పిన్స్తో అయితే కింద సెట్ చేశాను ధోతికి కదలకుండా. ఇంకా లాస్ట్ అయితే అసలైంది మర్చిపోయాను నేను. ఇదే చేతులకు పారాని ఏదో మర్చిపోయాను, చూసేసరికి చేతులకు అయితే పారాని మర్చిపోయాను. అందుకనే ఇంకా పారాని టైంకి దొరకలేదు. అందుకని చెప్పేసి కోసేపే కదా ఫొటోస్ కోసం అని చెప్పేసి తిలకం ఉంటుంది కదా, తిలకాన్ని హ్యాండ్స్కి ఇంకా అది కూడా మంచిగానే ఉంచుకున్నాడు. అంటే ఖరాబ్ చేసుకునడం తుడిపేసుకోవడం కాకుండా చూడండి, హ్యాండ్ ఎంత మంచిగా పట్టుకొని దాన్ని ఏం మెస్లియకుండా అట్లనే పట్టుకొని ఎంత బాగా సపోర్ట్ చేస్తాడో అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాడు ఎంత బంగారమో, అసలు వాడికి ఎంత నచ్చింది. ఆయన మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ అయిపోయాక ఆర్నమెంట్స్ అస్సలు తీయలేదు. చాలాసేపు దాకా తీస్తే ఏడ్చిండు. తీస్తే ఫుల్గా ఏడ్చాడు. నడిచే క్లిప్ స్టార్ట్ చేసుడితోటే మళ్ళీ కాళ్ళకి పెట్టలేదని మళ్ళీ గుర్తొచ్చింది. సో కుంకుమ కలిపిన వాటర్తో అయితే కాళ్ళది కూడా పారని పెట్టేసిన. సో ఇంకా ఈవినింగ్ దాకా ఆ బొట్టైనా చేతులకున్న ఆర్నమెంట్స్, మెడలో ఉన్న చైన్ ఏవి తీయలేదు. ఒక ధోతి తప్ప ఇంకేం తీయలేదు. ఈవినింగ్ వరకు అట్లనే ఉంచుకున్నాడు. ఇంకా వాడికి అంత నచ్చేసింది అన్నమాట, అస్సలు తీయనీయలేదు. ఇంకా చూడండి ఎలా ఉన్నాడు మా చిన్ని కృష్ణుడు. ఒక లైక్ అయితే తీసుకోండి. సో అంతా రెడీ అయిపోయేసరికి వాడికి అయితే నిద్ర వచ్చేసింది. కోసేపు కొంచెం అయితే చికాకు చేసిండు. అంటే పడుకునే టైం అన్నమాట, స్నానం చేసి అన్నం తిని పడుకునే టైం అది. ఆ టైంలో ఇట్లా గెట్టపోయేసరికి కొంచెం అయితే చికాకు చేసుకున్నాడు. కానీ తర్వాత అయితే మళ్ళీ సెట్ అయిపోయి ఇంకా డ్యాన్స్ల మీద డ్యాన్స్లు ఆడుకున్నాడు చాలాసేపు. చూడండి, టీవీలో కార్టూన్స్ వస్తున్నాయి, సాంగ్స్ పెట్టినాం చూస్తున్నాడు. డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పిక్ చూసారా, లాస్ట్ ఇయర్ అలా ఉండే చిన్నగా. అప్పుడు స్టాండప్ పొజిషన్ లేదు, ఓన్లీ కూర్చున్నాడు. అప్పుడైతే అలా రెడీ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈసారి ఇలా చూడండి ఎలా ఉందో. లైక్ అయితే వేసుకోండి కంపల్సరీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మా ఆడపడిచి అయితే వచ్చింది, వస్తే అన్నీ చూపిస్తున్నాడు, కాళ్ళకు చేతులకు ఇట్లా ఉన్నాయని చెప్పేసి. అండ్
ఇంకా నేను కన్నయ్య కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. చూడండి లాస్ట్ ఇయర్ నేనైతే యశోదమ్మ గెటప్ లాగా రెడీ అయిపోయి ఇద్దరం మంచిగా దిగినాం. కానీ ఈ ఇయర్ అంత రెడీ అయ్యేంత ఓపిక లేదు కదా, సో అంత టాస్క్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. ఇంకా అందరితో అయితే మంచిగా ఆడుకున్నాడు. తర్వాత ఆకలేసింది మామ అని అడిగిండు. ఇంకా అదే ఆ టైంలోనే ఆ గెటప్ తోటే ఫోన్ చూసుకుంటూ అన్నం అయితే తినేసిండు. అంతే ఇంతే. ఇంకా మన కన్నయ్య గెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉన్నాడు అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.